ఉదయించిన సూర్యుడినడిగా కనిపించని దేవుడినడిగా నా గుండెలో నీ గుడినడిగా నువ్వెక్కడని చలి పెంచిన చీకటినడిగా చిగురించిన చంద్రుడినడిగా విరబూసిన వెన్నెలనడిగా నువ్వెక్కడని చిక్కవే ఓ చలి నువ్వెక్కడే నా జాబిలి ఇక్కడే ఎక్కడో ఉన్నావు అన్న కబురు తెలుసులే వెచ్చని నీ కౌగిలి చిత్రాలు చేసని చెక్కిలి ఇప్పుడు ఎప్పుడు నే మరువలేని తీపి గుర్తులే. హాయ్ హలో వెల్కమ్ టు అవర్ షో జోష్ ఎంటర్టైన్మెంట్ కి కేర్ ఆఫ్ హైదరాబాద్. ఎస్ రేణు, ఈ రోజు మనం ఎక్కడ ఉన్నాం? సో ఈ రోజు మన జోష్ ప్రోగ్రామ్ వచ్చేసింది విజేఎస్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ రాజమండ్రిలో రచ్చ రచ్చ. రేణు, ఎప్పుడైనా ఆకాశంలో చుక్కలు నేలకు రావడం చూసావా? వాట్, ఆకాశం నుంచి చుక్కలు పడ్డాయా? అవును, అది కనబడలేవా ఇంత అందమైన చుక్కలు? అందమైన పామలు అరలేత మెరుపు తీగలు. ఈ క్యూట్ బ్యూటిఫుల్ గర్ల్స్, ఎనర్జెటిక్ గర్ల్స్ ని చూస్తూనే మన ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేయాలనిపిస్తుంది. సో లెట్ us move on to our first round. తగ్గేదేలే. మన ఫస్ట్ రౌండ్ లో ఫస్ట్ క్వశ్చన్, మీ ఫ్రెండ్ ని మీరు ఏ విషయంలో బ్లాక్మెయిల్ చేస్తారు? మై నేమ్ ఇస్ నవ్య. ప్రిన్సిపల్ సార్ని తిడుతున్నప్పుడు రికార్డ్ చేసి చూపిస్తాను, బ్లాక్మెయిల్ చేస్తాను. అవునా? దిస్ ఈస్ లావణ్య. మీ ఫ్రెండ్ ని మీరు ఏ విషయంలో బ్లాక్మెయిల్ చేస్తారు? తను చేసిన దొంగతనాలన్నీ బయట పెడతానని బెదిరిస్తాను. అవునా? ఏం దొంగతనం చేసింది మీ ఫ్రెండ్? మనసు. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. మనసు. ఎవరిది? వాచ్మెన్ది కదా. కాదా? ఎవరిది? మీది సార్. నాదా? ఏ నాది? మీ ఫ్రెండ్ మనసు దొంగతనం చేసిందా? ఓ మై గాడ్, ఏది మీ ఫ్రెండ్? ఈవెనేనా? మైకి కాదు. నవ్య, మనసు దొంగతనం చేస్తావా నువ్వు? చేశాను, మీది కాదు. ఎవరి మనసు దొంగతనం చేసావు? ఇద్దరున్నారు, శ్రీతేజ, రమ్య. ఓ, అమ్మాయిల మనసు దొంగతనం చేసావు. మైసెల్ఫ్ ఆల్ఫా. సో ఆల్ఫా, నీ క్వశ్చన్ ఏంటంటే నీ ఫ్రెండ్ ని ఎలాంటి టైంలో బ్లాక్మెయిల్ చేస్తావు? తన బాయ్ ఫ్రెండ్ తో చేసిన అదే పనుల గురించి చెప్తానని బ్లాక్మెయిల్ చేస్తాను. జాతి రత్నాలు రా మీరు. అన్ని ఎదప్పాలు చేస్తుందారా నీ ఫ్రెండ్? కార్తిక్ కూడా అంతే. దొరికాడు, వీడు మిస్ అయిపోయాడని టెన్షన్ పడ్డారు. నువ్వు హ్యాపీరా? అవునరా, మనం ఎదవలం బేసిక్. ఏమంటారా? ఏడ దొరికిండ్రా మీరు నాకు? దిస్ ఈజ్ శృతి. సో శృతి, ఎలాంటి టైమ్స్ లో నీ ఫ్రెండ్ ని బ్లాక్మెయిల్ చేస్తావు? మా ఫ్రెండ్ కుక్క బిస్కెట్లు తింటుందని బ్లాక్మెయిల్ చేస్తాను. జోస్న. జో, క్వశ్చన్ ఏంటంటే మీ ఫ్రెండ్ ని మీరు ఏ విషయంలో బ్లాక్మెయిల్ చేస్తారు? మా ఫ్రెండ్కి ఉన్న 10 మంది బాయ్ ఫ్రెండ్స్ గురించి ఒక్కొక్కరికి ఒక్కొక్కటి చెప్తా. మీ ఫ్రెండ్ విషయం పక్కన పెట్టు, నీకెంతమంది ఉన్నారు బాయ్ ఫ్రెండ్? ఓకే రేణు, సూపర్ గా ఆన్సర్ చెప్పారు మా క్యూట్ గర్ల్స్. ఇప్పుడు అదిరిపోయే ఆటలు ఆడడానికి కూడా రెడీ అంటున్నారు. సో వాళ్ళు ఆడాలంటే మనం గేమ్ రౌండ్ లోకి వెళ్ళాలి. మన గేమ్ రౌండ్ ఆడుతూ పాడుతూ. ఆడుతూ పాడుతూలో ఈ రోజు మనం ఆడబోయే ఆట రింగ్ లేడీ. రింగ్ లేడీ గేమ్ ఆడడానికి నా టీం నుంచి, కార్తిక్ టీం నుంచి ముగ్గురు పార్టిసిపెంట్స్ వస్తుంటారు. సో లెట్స్ వెల్కమ్ దెం. తెలుగు ఆడపిల్లలా కొత్త ఆవకాయలా చున్ను ముక్క మాటతోటి ఉక్కు లాంటి పిల్లగాన్ని తిప్పమాకే కుక్క పిల్లలా. రింగ్ లేడీ గేమ్ ఆడడానికి మా లేడీస్ రెడీగా ఉన్నారు. రింగ్ లేడీ గేమ్ ఆడడానికి మా టీం అమ్మాయిలు రెడీగా ఉన్నారు. రెడీగా అంటే కుదరదు, ఫీల్డ్ లోకి వెళ్ళాలి. గేమ్ ఆడాలంటే మనం ఫీల్డ్ లోకి వెళ్ళాల్సిందే. సో లెట్స్ గో ఫీల్డ్. సో గేమ్ ఎలా ఆడాలంటే, టీమ్ కి ముగ్గురు అమ్మాయిలు ఉన్నారు కాబట్టి ముగ్గురులో ఒక్కొక్కరికి 1 మినిట్ టైం ఉంటుంది. ఈ 2 చూపుడు వేళ్ళు ఉంటాయి కదా, 2 చూపుడు వేళ్ళతోటి ఇలా 2 రింగ్స్ ని పట్టుకొని ఈ బాక్స్ ల పై నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ లైన్ దగ్గర ఆగి ఈ రింగ్స్ ని
అక్కడున్న బాటిల్స్ పైకి ఇలా విసిరేయాలన్నమాట. ఎవరైతే బాటిల్ పైన ప్రాపర్ గా విసిరేస్తారో, ఎక్కువ బాటిల్స్ విసిరేస్తారో వాళ్ళు విన్నర్స్ అవుతారు. ఎవరైతే తక్కువ బాటిల్స్ పైన రింగ్స్ విసురుతారో వాళ్ళు లూజర్స్ అవుతారు. ఈచ్ టీమ్ కి 3 మినిట్స్ టైం ఉంటుంది. 3 మినిట్స్ టైంలో ఎవరైతే ఎక్కువ రింగ్స్ ని ప్రాపర్ గా బాటిల్ కింద పడితే కౌంట్ ఉండదు. బాటిల్ నిల్చొని అలానే ఉండాలి, బాటిల్ పైన వేయాలి. ఓకేనా? సో ఈ గేమ్ ఆడడానికి ఫస్ట్ ఎవరు రెడీగా ఉన్నారు? మా టీం రెడీగా ఉన్నారు. ఫస్ట్ ఈ గేమ్ ఆడడానికి మా టీం నుంచి నవ్య రెడీగా ఉంది. నవ్య 3, 2, 1 గో 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 గో. చప్పట్లు రే నవ్య. నవ్య 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 సూపర్ రా, సూపర్ రా నవ్య. ఏరా కరెక్ట్ కరెక్ట్ లే. నువ్వు మాట్లాడొద్దు. మాట్లాడు. సోడకే మత్తెక్తాంతే ఈడుకే ఒంట్లో వేడికే చెక్తాంది నాడికే నీలో స్పీడ్కే నీట్ గా కాన్సంట్రేట్ దీనికి. సిక్కే సైడ్కే కిక్కాంది చూడకే మన సెల్ఫీ తీసి పోస్టర్ వేసన్న గుండె కోడకే అట్టా సోడకే మత్తెక్తాంతే ఈడుకే 3, 2, 1 టైం అప్. నవ్య 2 తీసుకో తొందరగా. దా ఇట్రా. 3, 2, 1 గో 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 గో. సూపర్ రా, వచ్చేసినావురా. కూల్ గా అక్కడ దాకా పో. తర్వాత నీతోటి గోల్ ఖచ్చితంగా ఆ బాటిల్ మనం వేపించేస్తాం. అల్లరి విసిలేసి యురేగా అన్నా నిన్ను చూసి అంత నేను మాట వస్తలేదు. ఏయ్, నేను మాట వస్తలేదు. హార్ట్ని తిరిగేసి మని టాటూగా వేసి నిన్ను మొత్తం మార్చావే మ్యాజిక్ చేసి వెరీ గుడ్ సూపర్ రా. వెరీ గుడ్ సూపర్ రా. కూల్ రిలాక్స్ గో. అరే నీకు నాకు డేటింగ్ పార్టీ చేసావే పార్టీ నీకు నాకు డేటింగ్ పార్టీ నీ కాలు కింద నా చేయి పెట్టినా. పెట్టు పెట్టు. ఆ చైన్ తొక్కాలమ్మా నువ్వు. ఇక కూల్ కూల్. ఇక్కడ ఇక్కడ ఇక్కడ. ఓ 5, 4, 3, 2, 1 టైం అప్. 3, 2, 1 గో. బుగ్గగిల్లి బుగ్గ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. మన కథ షురు కానివే ఓ కళ్ళు నిన్ను చూసేసాయే నువ్వు నిధి నచ్చేసిందే నీకోసం ప్రాణం పెట్టైనా చిన్నదానా నీకోసం ఆ చిన్నదానా చిన్నదానా నీకోసం ఒరే చిన్నదానా నీకోసం 1, 2, 1 స్పీడ్ కమ్ ఆన్. నీకోసం ఓ బొండు మళ్ళీ సరిపడికి గుండె ఇకపై అన్ని నువ్వేనే ఓ కోరిక నువ్వే 3, 2, 1 టైం అప్. ఓకే, రింగ్ లేడీ గేమ్ లో మా టీం ఫస్ట్ పార్టిసిపేట్ చేసింది. మా టీం ముగ్గురు కలిసి ఎన్ని రింగ్స్ వేశారో చూద్దాం. దిస్ ఈజ్ 1, దిస్ ఈజ్ 2, దిస్ ఈజ్ 3, దిస్ ఈజ్ 4. టోటల్ 3 రింగ్స్. ఓకే, మీకు లెక్కలొచ్చు. ఓకే 3 టోటల్ 3 రింగ్స్. మీరు మీ టార్గెట్ 4. రేణు టీం నుంచి ఫస్ట్ పార్టిసిపెంట్ గేమ్ ఆడడానికి రెడీగా ఉంది. 3, 2, 1 గో 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 గో. చలో చలో నాతో వచ్చే అత్తారింటికి ఒక ఒక్క పున్న ముందు నోరు పండటానికి ఆడ ముందరుంది నీకు
ఓకే సో నా టీం నుంచి సెకండ్ పార్టిసిపెంట్ ఈ గేమ్ ఆడడానికి రెడీగా ఉంది 3 2 2 1 గో స్లోరా స్లోరా ఇప్పుడు దివ్య ఇస్తారా పైకి 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 గిల్లా 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 గుండె కొట్టేసుకుంటుంది పిల్ల కాదల్ ఇసుకు నువ్వే అని పైకటి చెప్పాలా మై డార్లింగ్ మై డార్లింగ్ మై డార్లింగ్ డార్లింగ్ పైకి మై డార్లింగ్ మై డార్లింగ్ పైకి మై డార్లింగ్ మై డార్లింగ్ డార్లింగ్ బేబీ మై డార్లింగ్ మై డార్లింగ్ మై డార్లింగ్ డార్లింగ్ 3 2 1 టైం అప్ మా టీం నుంచి లాస్ట్ పార్టిసిపెంట్ ఈ గేమ్ ఆడడానికి రెడీగా ఉంది 3 2 1 గో అది ఏం పేరు జోష్నా 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 పాల పిట్టలో వలపు నీ బయట మెట్టుపై వాలిండే పూల బుట్టలో మెరుపు నీ పైకి పైకి తేనె పట్టులా నీ పిలుపే నన్ను కట్టి పడేసిందే పిల్ల కళ్ళాపు గల్లి రంగు ముగ్గే పెట్టేసినావే పైకి 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 సూపర్ పైకి 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 అయ్యో 3 2 1 టైమ్ అప్ ఓకే సో నా టీం నుంచి 3 బ్యూటిఫుల్ సూపర్ గర్ల్స్ ఎన్ని రింగ్స్ వేశారో ఇప్పుడు చూద్దాం 1 and 2 3 4 and 5 చెప్పిందా నేను చెప్పిందా మా వాళ్ళు 5 రింగులు వేసి అలవోకగా ఈ గేమ్ ని విన్ అయ్యారు సో రింగ్ లేడీ గేమ్ ని సక్సెస్ఫుల్ గా ఫినిష్ చేసుకున్నారు నా టీం నుంచి కార్తిక్ టీం నుంచి గర్ల్స్ అండ్ ముందుగా రెండో టీం గర్ల్స్ 5 రింగ్స్ ని వేశారు 3 రింగులు వేసి అద్భుతంగా ఆడి సూపర్ గా ఎంటర్టైన్ చేసి ఈ ఎపిసోడ్ లో ది బెస్ట్ పర్ఫార్మర్ గా నిలిచిన మా ముగ్గురు గర్ల్స్ కి జోష్ ప్రింటెడ్ క్యాప్స్ ఇస్తున్నాం సో అద్భుతంగా ఆడడమే కాదు గెలవడం కూడా ఇంపార్టెంట్ చూపించారు మా టీం గర్ల్స్ సో మాకు వచ్చినాయి జోష్ ప్రింటెడ్ టీ షర్ట్స్ లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్ళిపోదాం దేవుడు ప్రత్యక్షమై మీ బాయ్ ఫ్రెండ్ కోసము ఒక కోరిక కోరుకోమంటే ఏం కోరుకుంటావు నా బాయ్ ఫ్రెండ్ జేబు నిండా డబ్బులు ఉండాలనుకుంటా కాదు ఏం చేద్దామని బాయ్ ఫ్రెండ్ దగ్గర డబ్బులు తీసుకొని షాపింగ్ షాపింగ్ ఫుల్ షాపింగ్ సేమ్ టు సేమ్ రా దిస్ ఈజ్ అనుష. దేవుడు ప్రత్యక్షమై మీ బాయ్ ఫ్రెండ్ కోసము ఒక కోరిక కోరుకోమంటే ఏం కోరుకుంటావు జన్మ జన్మలకి వాడి నా బాయ్ ఫ్రెండ్ కావాలని కోరుకుంటా. ఎందుకు అడుగుతుంటానికా నిజంగా నీలాంటి అమ్మాయి ఉండాలి నీలాంటి గర్ల్ ఫ్రెండ్ ఉండాలి కాదు వాడికి అంత అదృష్టం ఎందుకు అవును ఎందుకు మరి. వాడే కావాలి నీకు వై హీ ఒకటే బాణం ఒకటే సీత ఒకటే బాయ్ ఫ్రెండ్. సూపర్ రా దేవుడు వరమందిస్తే నే నిన్నే కోరుకుంటాలే నిద్దురలోనో నిన్నే నీ నీడై చేరుకుంటాలే. మై నేమ్ ఇస్ నిహారిక. నిహారిక నిహారిక అయితే ఇప్పటి వరకు జోష్ హిస్టరీలో ఒక ఆన్సర్ చెప్పేటప్పుడు చెప్పిన తర్వాత అందరు నవ్వుతారు మీరు చెప్పే ముందే నవ్వి నవ్వి చచ్చిపోతుంది లోపల లోపల రేసు గుర్రంలో శృతి హాసన్ ఇలా నవ్వుతుంది ఈమె లోపల ఇప్పుడు నిహారిక మీకు ఒక అద్భుతమైన ఆన్సర్ వినిపించబోతుంది చెప్పరా కేవ్ కార్తిక్ గారిని కలిసినప్పుడు నా ఇష్టాన్ని ఎలా ఎక్స్ప్రెస్ చేస్తాను అనేది ఒక చిన్న సర్ప్రైజ్ లో చూపిద్దాం అనుకో. ఏంటి కెవ్వు కార్తిక్ ని కలిసినప్పుడు సర్ప్రైజ్ ఎక్స్ప్రెస్ చేస్తావా ఏంటి చూపి ఒక సర్ప్రైజ్ ఏది ఇట్స్ మై హ్యాండ్ మేడ్. చిన్ని 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 ఆశలు నాలో రేగినే చిరు 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 చిందులు మనసే వేసెనే చిటి 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 ఊహలు ఎదలో ఊగెనే
ఏం చేయను బ్యూటిఫుల్ బ్యూటిఫుల్. ఏం చేయను తొలి చూపు నీ పైనే తొలి పలుకు నీతోనే. నిహారిక, నిజంగా నాకు ఇంత మంచి గిఫ్ట్ ఇచ్చావు, మెమరబుల్ గిఫ్ట్. నీకోసం ఒక అద్భుతమైన సాంగ్ నేను డెడికేట్ చేస్తా, ఓకేనా? గీత. ఓకే గీత, దేవుడు ప్రత్యక్షమై మీ బాయ్ ఫ్రెండ్ కోసం ఒక కోరిక కోరుకోమంటే ఏం కోరుకుంటావు? 6 ప్యాక్ కావాలని కోరుకుంటా. 6 ప్యాక్ ఉన్న వాళ్ళు ఒకరి పేరు చెప్పండి, నువ్వు వాడు చూసి. ప్రభాస్. ప్రభాస్ గారితో ఒక డైలాగ్ చెప్పు. ఒక్క ఛాన్స్ ఇస్తావా? ఇక్కడ పెట్టుకొని చూసుకుంటా జీవితాంతం. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, పెళ్ళయ్యాక ఏ విషయాల్లో బాధపడుతుంటారు? హాయ్, దిస్ ఇస్ మోనికా. పెళ్ళైన తర్వాత అమ్మాయిలు ఎలాంటి విషయాల్లో బాధపడుతుంటారు? పెళ్ళయ్యాక నా బాయ్ బెస్టీని కలవలేకపోతుందని నేను బాధపడతా. మీ ఆన్సర్ నెక్స్ట్ చెప్పేది ఎవరు? నెక్స్ట్ నా టీం నుంచి ఒక అందమైన బామ వస్తుంది. బామా కమ్. మై నేమ్ ఇస్ శాలిని. పెళ్ళైన అమ్మాయిలు ఎలాంటి విషయాల్లో బాధపడుతుంటారు? మా అత్తయ్య గారు బీరువాతాళం ఇవ్వకపోతే బాధపడదు. మై సెల్ఫ్ ప్రసన్న. అమ్మాయిలు పెళ్ళయ్యాక ఎలాంటి విషయాల్లో బాధపడతారు? నాకు పోయకుండా మా ఆయన మందు తాగుతున్నాడని బాధపడతాను. సో మీ ఆయన కంపెనీ ఇస్తావు నువ్వు ప్రతి దాంట్లోనూ, అన్నిట్లో తోడుంటా అంటావు. హాయ్, ఐ యామ్ ఉమా. పెళ్ళయ్యాక అమ్మాయిలు ఎందుకు బాధపడుతుంటారు? అసలు పెళ్లి చేసుకోవడమే ప్రాబ్లం, మళ్ళీ అందులో ఇంకా ప్రాబ్లమ్స్ ఉంటాయా? అసలు పెళ్ళే పెద్ద పెద్ద ప్రాబ్లం మనకి. అరే నీకు ముందు జాగ్రత్త ఎక్కువరా. నెక్స్ట్ క్వశ్చన్. అమ్మాయిలు ఎలాంటప్పుడు సవరం పెట్టుకుంటారు? ఇలాంటప్పుడు నెత్తి మీద పిచ్చుకలు గూడు పెట్టుకోవడానికి. ఆహా, చూసావా? నువ్వు కూడా 4 రోజులు దువ్వకు, పిచ్చుకలు కూడా పెట్టుకుంటాయి. జుట్టేంటి కొండబల్ తోకలాగా? ఏ ఉంగరాల జుట్టుతోనే ఊపిరంతా ఆపినవే చిన్ని. మై సెల్ఫ్ విజయశ్రీ. అమ్మాయిలు ఎలాంటి సందర్భాల్లో సవరం పెట్టుకుంటారు? వేరే అమ్మాయిల్ని జలస్ ఫీల్ అయ్యేలా చేయడానికి. అక్క నీ కోసం ఒక డైలాగ్ థ్యాంక్ యూ, చెప్పు. చెప్పు, ఏదో ఏదో ఒక్కటి చెప్పు. స్టేషన్ లో ఉంటుంది ట్రైన్, మా గుడ్డల్లో ఉంటుంది నేను. మా గుడ్డల్లో ఉంటుంది నేను. అక్కడ ఉంది వ్యాను, నా గుండెలో ఉంటుంది రేణు. అక్కడ స్పేస్ లేదు, స్పేస్ నేను క్రియేట్ చేసుకుని తీసుకున్నాడు. బుజ్జులు 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 కొని పెడతా బంగారు గజ్జలు. సాత్విక. అమ్మాయిలు ఎలాంటప్పుడు సవరం పెట్టుకుంటారు? కెమెరాలో బాగా పడ్డానికి. కెమెరాలో బాగా పడడానికి. ఎలా అమ్మా? బొక్కబొరలో ఎల్లెలకలా. మై సెల్ఫ్ సంజన. సంజన చెప్పురా, అమ్మాయిలు ఎప్పుడు సవరం పెట్టుకుంటారు? నా క్రష్కి లాంగ్ హెయిర్ అంటే ఇష్టమని తెలిసినప్పుడు సవరం పెట్టుకుంటా. ఈ ఎపిసోడ్ ని ఇంతకు మించి ఎంటర్టైన్మెంట్ తో ఫిల్ చేయడానికి మన ముందుకు వచ్చేస్తున్నారు చోటు మోటు. లెట్స్ వెల్కమ్ దెం. ఇవి ఇట్లా ఊడ్చేటివి నా ఇవి రప్పరప్ప అని రప్పరప్ప అని రప్పరప్ప రప్పరప్ప కొనుక్కున్నట్లా రప్పరప్ప మన బాగుంటాయి చూడు, బాగా ఊడుస్తాయి ఇట్లా రప్పరప్ప. బండలు కడిగేదిన్నా ఊడ్చే బండలు కడిగేది రప్పరప్ప అని తీసుకోనా? 1+ ఆఫర్ ఉంది. కాదు, ఎంత అమాయకులు ఉన్నారని చెప్తావరా? వాటిని దానిలో తీసుకొని వచ్చి నువ్వు కొనుక్కోండి అన్న అంటే ఏమి తప్ప ఇది? కాదు, ఎంత అమాయకులు ఉన్నారని చెప్తావరా? వాటిని దానిలో తీసుకొని వచ్చి నువ్వు కొనుక్కోండి అన్న అంటే ఏమి తప్ప ఇది? ఇవి రప్పరప్ప అని ఇట్లే ఉంటాయి. పారేపా. పట్నా ఇవి రప్పరప్ప అని అమ్ముతానమ్ము, కొనుక్కో. పడు బాగుంటాయి చూడు. దుడ్లు ఇలా
చూడు రప రప బాగుంటాయి అని పోయినట్టు హా? ఏందా పోయినట్టు కదనా ఇప్పుడు మంచిగా పోలేదా ఇది ఎంతో కంది బోని పద్దని ఏం వద్దు ఏమి ఏం పెద్దమ్మక వద్దు చూడు కట్లా లేదుగా రబ్బరబ్బ కంపెనీ కానీ అవన్నీ కానీ వదురు చూడక్క అటు అట్లా కదక్క వదురు చూడక నువ్వు చూస్తే తెలుస్తుంది మొత్తం అట్లా కిందకి పైనకి మళ్ళా బూజికి అన్నిటికీ అనుకోవచ్చు ఇది రపరప అని కంపెనీ ఇవి ఇది చూడు పెద్దమ్మ బాగుంటుంది వాడుకున్నా నాకు అట్లుంది నువ్వు మంచి కొత్త ఉంటావు కదా నిన్న ఇది చూడు ఇది బాగుంది రపరప అన్ని కనబడతాను చూడు ఏమన్నా ఉందే దాంట్లో ఏందుంది ఇన్నున్నాయి ఇంకేమి చూడు ఎట్లుందో ఇది రపరప కంపెనీ పెద్దమ్మ బాగుంటుంది ఏందినా గుత్తు రోడ్లు ఉంది రపరప తీసుకోమ్మా ఎంతో కంది పెద్దమ్మ ఎంతో ఎంత ఇస్తావు చెప్పు పెద్దమ్మ ఉండు ఉండు చెప్తా ఎంత ఇస్తావు పద్దన్నే పోని ఎంతో కంది కాదు ఎంత ఇస్తావు ఏంది దాంట్లో ఉరివే మూడు ఏం చేస్తా 25 కానీ పెట్టి 50 రపరప వద్దులేదు 50 రపరప వద్దులేదు ఉంది పెద్దమ్మ రపరప ప్లీజ్ తీసుకో పెద్దమ్మ రబ్బరా వద్దు ఇక రబ్బరా తీసుకొని కొట్టేదా వాళ్ళని ఎవరినైనా కొట్టాక రబ్బరా కొట్టే కాదు ఇది ఇప్పుడు మంచాలు ఉంటాయి మంచం కిందను అన్ని కింద దూసుకోవచ్చు ఇట్లా అది రపరప కంపెనీ కాదు అది మామూలు అది చోటు మోటు అయితే ఇరగదీసి పడేస్తారు కదా. అవును చాలా బాగా చేస్తుంటారు అదేంటో. సో ఇలాంటి అందమైన ఎంటర్టైనింగ్ ఎపిసోడ్స్ తో మళ్ళీ మేము ముందుంటాం. Until then, stay tuned to ETV Plus. This is Karthik. This is Renu. Signing off. Bye bye. తాతయ్య.